నమస్కారం. వృక్షో రక్షతి రక్షతః ఈ నానుడికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. వృక్షాన్ని రక్షించండి, అది మిమ్మల్ని కాపాడుతుంది అనేది దాని అర్థం. మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క పూర్వీకులంతా కూడా వ్యవసాయ ఆధారిత వృత్తుల్లోనే జీవించి వారు మెల్లిగా మనని పైకి తీసుకొచ్చి మనం వేరే వృత్తుల్లోకి వెళ్ళేట్టు చేశారు. ఆ రోజుల్లో వారికి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వారికి ఎవరో ఒకరు కొండంత ధైర్యంగా ఉండి వారు వెన్నంటి ఉండి వారిని రక్షించి కాపాడేవాడు. అంటే ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, వృక్షం పెంచటం అనేది ఒక భూమికి మరియు పాతాళానికి మధ్య అనుసంధానమై ఉండే, ఎందుకంటే వేర్లు పాతాళంలోకి వెళ్తాయి, భూమిపైకి వృక్షం వస్తుంది. కాబట్టి రెండు లోకాలని కలిపే శక్తిగా వృక్షానికి ఆ ప్రత్యేకత ఉంది. కాబట్టి వృక్షాన్ని ఎవరైతే పెంచుతారో, వృక్షాలతో ఎవరైతే సావాసం చేస్తారో వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మన మూలాధార చక్రం ఏదైతే మన శరీరంలో ఉంటుందో అది చాలా బలపడుతుంది. మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి అవసరమైనప్పుడు మన సపోర్ట్ సిస్టమ్స్ యాక్టివేట్ అవుతాయి. కాబట్టి వృక్షాలని పెంచినప్పుడు అది మనని కాపాడుతుంది అనేది మనకి మన పూర్వీకులు ఈ యొక్క నానుడి ద్వారా మనకు చెప్పడం జరిగింది. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో కన్యారాశి ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్స్కి అధిపతిగా అయిన రాశిగా మనం చెప్పుకుంటాం. అంటే కాలపురుష కుండల్లో కన్యారాశి రోగ శత్రు రుణ స్థానానికి అధిపతి. ఈ వృక్ష సంపదకి ఈ గ్రీన్ ఫీల్డ్స్కి ఏదైతే ఆ యొక్క రాశి అధిపతిగా ఉన్నదో, మీరు వృక్షాలను పెంచినప్పుడు రోగ శత్రు రుణ బాధలు కూడా తగ్గుతాయి అనేది మనం విశేషంగా గమనించాలి. కాబట్టి వృక్షాలని పెంచండి, రోగ శత్రు రుణ బాధల్ని తగ్గించుకోండి. అలాగే మనం తెలుసో తెలియకో మన గత జన్మల్లో జీవహింస అనేది మనం చేయటం జరిగి ఉంటుంది. ఎందుకంటే పూర్వం అంతా కూడా గత జన్మల్లో రాజులు రాజరికాలు ఉండేవి. యుద్ధాల్లో వేరే యొక్క సైనికుల్ని చంపటము, మనం రాజుగారికి అనుకూలంగా వ్యవహరించడం అనేది ఎక్కడో ఒక చోట జరిగే ఉంటుంది. జీవహింస చేసే ఉంటాము. ఒక వృక్షాన్ని పెంచటం ద్వారా అది బ్రతికి అది కొంచెం పెద్ద వృక్షం అయినాక కొన్ని వందల మందికి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి మీరు ఒక జీవిని బతికించినంత పుణ్యము ఈ యొక్క వృక్షాన్ని పెంచడం ద్వారా జరుగుతుంది. కాబట్టే మనకి మన పూర్వీకులు కొన్ని వృక్షాలు అంటే దేవతా వృక్షాలు ఉన్నాయి. ఏదైతే రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు ఇట్లాంటి చెట్లకి పూజలు చేయటం అనేది మనకి అనాదిగా వస్తుంది. దీనిలో విశేషమైన టెక్నిక్ ఉంది. ఇది జ్యోతిష్య రెమెడీ కింద కూడా మనం చెప్తాము. కాబట్టి వృక్షాలని కాపాడండి, వృక్షాలని పెంచండి, రోగ శత్రు రుణ బాధల నుంచి విముక్తి పొందండి. స్వస్తి.